దళిత బహుజన బాంధవుడు మన ప్రియతమ నేత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు మన పట్టణంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆయన విగ్రహావిష్కరణ సభ ఇంకొద్ది సేపట్లో ప్రారంభమవుతుంది. ఆహ్వానించిన పెద్దలంతా కూడా దారిలో ఉన్నారు. ప్రతి దాంట్లోనూ పొదుపు నేర్చుకోవాలి, మరి అప్పుడే బాగుపడదాం. ఒకటి, ఆయన రాజ్యాంగం రాశారు. 2 రిజర్వేషన్లు తెచ్చారు. ఆయన ఎన్ని చేసినా అవి 2 ముఖ్యమైనవి. ఇంకా అంబేద్కర్ గారి 2 సభలకు నేను వెళ్ళాలి. ఆయనకు నమస్కారం పెట్టాలి. దేశం తరపున థ్యాంక్స్ చెప్పాలి. జై అంబేద్కర్, జై జై అంబేద్కర్, జై అంబేద్కర్, జై జై అంబేద్కర్, అంబేద్కర్ జిందాబాద్, అంబేద్కర్ జిందాబాద్, అంబేద్కర్ జిందాబాద్, అంబేద్కర్ జిందాబాద్. విన్న మాటలే మళ్ళీ మళ్ళీ విని విని చెవులు తిప్పలు పడిపోయాయి. నన్ను అణగారిన వర్గాల నాయకుడిగా మార్చేశారు. నేను ఈ దేశంలో నోరు లేని వాళ్ళకి నోరై పోరాడాను. పీడితుల కోసం, కార్మికుల కోసం, మహిళల కోసం, బీసీల కోసం ఒక్కరేమిటి, అణగారిన వర్గాలు, మైనారిటీలు అందరి కోసం పోరాడాను. నేను జీవితాంతం చేసినవి, చెప్పినవి, రాసినవి వదిలేసి నా మరణానికి ముందు చేసిన 2 పనులనే. రాజ్యాంగం రాశాడు, రిజర్వేషన్లు తెచ్చాడు అని. ఈ 2 ఇన్నాళ్ళు చెప్పారు. ఇంకా ఎన్నేళ్లు చెబుతారు? ఉలుకు పలుకు లేకుండా ఇంకా నేను ఎన్ని శతాబ్దాలు అవే వినాలి? నాలో సహనం చచ్చిపోయింది. వీళ్ళు విగ్రహావిష్కరణ పేరుతో మిమ్మల్ని పిలిచారు. ఇక్కడ జరగాల్సింది విగ్రహావిష్కరణ కాదు, నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. నా ఆరాటాన్ని, పోరాటాన్ని ఆవిష్కరించుకోవాలి. ఈ దేశం కోసం నేను కన్న కలల్ని, వేసిన ప్రణాళికల్ని ఆవిష్కరించుకోవాలి. మరోసారి ఈ దేశానికి అంబేద్కర్ అంటే ఎవరో, ఏం చేశాడో ఆవిష్కరించుకోవాలి. నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి.
చనిపోయావు అన్న సంగతి తలుపుకు వచ్చినప్పుడల్లా దుఃఖం ఆగడం లేదు. మన కుటుంబం కోసం, ముఖ్యంగా నా కోసం నువ్వు పడ్డ కష్టం నన్ను కలచివేస్తోంది. తిన్నావో తినలేదు, కంటి నిండా నిద్రపోయావో లేదు. ఉన్న ఒక్క దీపం దగ్గర నేను చదువుతుంటే నన్నే చూస్తూ ఎన్ని రాత్రులు గడిపావు. నా ఆరోగ్యం బాగోలేక 1 సంవత్సరం డిగ్రీ చదువు ఆగిపోతే ఎంత తల్లడిల్లిపోయా. పెద్దలు కేలుస్కర్ గారి మాట సాయంతో బరోడా మహారాజు షాయోజీరావు గైక్వాడ్గా ఉపకార వేతనం ఇచ్చినప్పుడు నీ కళ్ళు మతాబుల్లా వెలిగిపోయిన క్షణాలు ఎలా నేను మర్చిపోగలను? నాకు బిఏ పట్టా వచ్చినప్పుడు నీ కళ్ళ నుంచి రాలిన కన్నీటి పొట్టు ఎప్పటికీ నాకు గుర్తుంటాయి నాన్న. నీ చివరి చూపుల కోసం వస్తూ సూరత్ స్టేషన్లో నీకేదైనా కొందామని దిగినప్పుడు నీ ఆలోచనల్లో మునిగిపోయిన నాకు ట్రైన్ కదిలిన విషయమే తెలియలేదు. దాంతో ఒకరోజు ఆలస్యంగా నేను బొంబాయి చేరుకున్నా. నా కోసమే కదా ఊపిరి బిగబట్టి ప్రాణాలు నిలుపుకున్నా. నీ త్యాగమే నా ఊపిరి, నా ప్రాణం. నీకిచ్చిన ఏ వాగ్దానం మర్చిపోను నాన్న, మర్చిపోను. అడ్డంకులను ఎదిరిస్తూ ఎంఎస్సి పిహెచ్డి లండన్లో పెద్ద చదువు మధ్యలోనే ఆగే. అడ్డంకులను ఎదిరిస్తూ ఎంఎస్సి పిహెచ్డి లండన్లో పెద్ద చదువు మధ్యలోనే ఆగే. అంబేద్కర్ తిరిగొచ్చాడు కలలు కంటూ దేశానికి. రాజుగారు కొలువిచ్చిన దయలేదు కాలానికి. రాజుగారు కొలువిచ్చిన దయలేదు కాలానికి. పెద్దగా ఊరున్నా ఉండే గూడు కరువు. సత్యం కూడా ప్రకటించింది అంబేద్కర్ తనకు బరువు. ఎంత పెద్దగా ఊరున్నా ఉండే గూడు కరువు. సత్యం కూడా ప్రకటించింది అంబేద్కర్ తనకు బరువు. పెట్టే పేడ విసిరేశారు, కులం పేరుతో నిందించారు. బాగా చదివిన పండితుణ్ణి బజారులోకి నెట్టేశారు. పడుచుకున్నాడు అంబేద్కర్ భూమికే కన్నీళ్ళు. కులం పేరుతో అవమానాలు ఇంకా ఎన్నేళ్ళు. కులం పేరుతో అవమానాలు ఇంకా ఎన్నాళ్ళు.
చేసిన దురాగతం మనుషులపైన అమానుషం మనుషులు చేసిన దురాగతం ఎంత చెప్పినా తరగనిది గుండెల మంట ఆరనిది ఎంత చెప్పినా తరగనిది గుండెల మంట ఆరనిది కన్నీళ్ళే వెళ్ళు ముంత వేలాడేసి కాలికి చెప్పులు లేవు ఒంటికి అంగి లేదు కుక్కల్లాగా పందుల్లాగా విలువలేని బ్రతుకులు అగ్రకులం వాళ్లకు పీడితులంటే పశువులు శాస్త్రాలు ధర్మాలు దేవుడు చెప్పాడంటూ హీనమైన పనులన్నీ పంచముల పరమంటూ మనుషులపైన అమానుషం మనుషులు చేసిన దురాగతం మనుషులపైన అమానుషం మనుషులు చేసిన దురాగతం మాట మాటకు నోటి తీటతో మనసుకు గాయాలు కాలం చెయ్యంతతో చేస్తారు దౌర్జన్యాలు మన అమ్మలు మన అక్కలు మన చెల్లెల మాతాలు భూస్వాముల పాపానికి దేవుని బహుమానాలు చదువు సంధ్యలు వారు మనకు చేశారు దూరం మతం పేరుతో ఆధిపత్యమే మన ధర్మాధారం మనుషులపైన అమానుషం మనుషులు చేసిన దురాగతం మనుషులపైన అమానుషం మనుషులు చేసిన దురాగతం బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు శూద్రులు నాలుగు వర్ణాల పేరుతో సాగింది ఒక దోపిడీ బానిసల కన్నా ఇంకా బానిసలు పంచములు పేరు ప్రాణం కన్నా శవం కన్నా హీనులు వంచనతో పంచములకు చేశారు ద్రోహం చరిత్ర మొత్తం నిండింది అభాగ్యుల రక్తం మనుషులపైన అమానుషం మనుషులు చేసిన దురాగతం మనుషులపైన అమానుషం మనుషులు చేసిన దురాగతం మనుషులభం కోసం పుట్టాయి కదా వృత్తులు మనుధర్మము చేసింది కులం పేరుతో శాశ్వతం ముందే తెలియదుగా పుట్టే కులము ఎవ్వడికి అందరిలా పుట్టిన గాని అణిచివేతాయులకి పాపం పుణ్యం జన్మగత జన్మంతా మోసం వనలను అణిచి పెట్టేందుకు స్వర్గం నరకం మనుషులపైన అమానుషం మనుషులు చేసిన దురాగతం మనుషులపైన అమానుషం మనుషులు చేసిన దురాగతం అధ్యయనం పగలూరి గంటల్లో సాగింది తిన్నాడో తినలేదో కన్నుని కలిచాడు చదువే సర్వస్వంగా చదువే తన లక్ష్యంగా రెండేళ్ళు 3 డిగ్రీలు బాగా చదివేశాడు ఎన్ని కన్నీళ్లు తాగాడో ఎంతగా క్షోభించాడో కుల సమస్య అర్థం కోసం భారతదేశం వచ్చేదాకా కుల సమస్య అర్థం కోసం భారతదేశం వచ్చేదాకా ధర్మశాస్త్రాన్ని తగులబెడదాం వేల సంవత్సరాల ఆధిపత్యాన్ని బద్దలు కొడదాం దేశంలో ప్రజలందరికీ అన్నింటిలోనూ సమాన హక్కులుండాలి అందుకు ఈ మనుధర్మ శాస్త్రాన్ని ఈ దేశంలో కుల వ్యవస్థ అర్చకత్వం ఒక్క బ్రాహ్మణులకేనా అందరికీ అర్హత! అందరికీ అర్హత!
దళితుల ఆలయ ప్రవేశానికై పెద్ద ఎత్తున సత్యాగ్రహాలు రత్నగిరి, కార్వార్, అమరావతి, మున్షీగంజ్, ఖల్నా, బెంగాల్ వంటి చోట్ల పెద్ద ఎత్తున సత్యాగ్రహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నాసిక్ లో కాలారాం ఆలయ ప్రవేశానికి సత్యాగ్రహం ప్రారంభమై నెల రోజులయ్యింది. ఆలయం మూతపడి నెల రోజులైంది. మీ వల్ల సత్యాగ్రహం వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆలయంలోకి అందరి భక్తుల్లాగే మా వాళ్ళను కూడా అనుమతించండి. అది జరిగే పని కాదు. అయితే మేము సత్యాగ్రహం వదిలేది లేదు. మీరిరువురు పంతాలకు పోతే, ఈ రోజు రథోత్సవం జరగకపోతే పెద్ద అపచారం జరుగుతుంది, అరిష్టం జరుగుతుంది. మధ్య మార్గంగా రథోత్సవం కోసం ఒక పరిష్కారం చెబుతా. తప్పక విధానం మీరు మధ్య మార్గం ఏదో చెప్పండి. మీ ఇరు వర్గాల్లో బలశాలులైన యువకులు సరిసమంగా రథాన్ని లాగండి. సమస్య పరిష్కారం అవుతుంది. ఏమిటి నేను చెప్పిన దానికి సమ్మతమేనా? అలాగే మాకు సమ్మతమే. అయితే ఏర్పాట్లు చేద్దాం. మోసం మోసం, మనకు చెప్పింది ఒకటి, అక్కడ చేస్తుంది ఒకటి. పక్క సందులోంచి రథాన్ని సభలో తీసుకుపోతున్నారు. మోసం, అంత మోసం. దీనికి సాగనివ్వలేదు. ఆగు కంటే ఆగు, మేము వస్తున్నాం. ఒక్కడిగా వెళ్ళకు, ఆగు. కొట్టండి, కొట్టండి, కొట్టండి. కొట్టండి. సవర్ణులు మోసం చేశారు. ఈ ఉద్యమం ఆగేది లేదు. మనలను రానిపడి ఆలయం ఎలా తెలుస్తారో చూద్దాం. గాయపడ్డ వాళ్ళని ముందు హాస్పిటల్కి తరలించండి. ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. కోర్టులో వాళ్ళు చేసిన దాన్ని మనం తేలిగ్గా తీసుకోవద్దు. ఆ అల్లర్లపై విచారణ కోసం డిమాండ్ చేద్దాం. మీరు దయచేసి కాస్త ప్రశాంతంగా ఉండండి, కూర్చోండి. రమా, కోర్టు దాకా వచ్చిన నీ భర్త ఇంటికి రాడా ఏమిటి? ఇంత ఎండలో పడొచ్చి గంటల తరబడి మన్ను టెండలో నిలబడి నిలబడి ఎందుకు చెప్పి ప్రయాస? పైగా ఈ శాల్వా ఒకటి ఊపిరాడకుండా. ఉండండి పెద్దలారా, మంచినీళ్ళు తెస్తాను. కోర్టు దగ్గర అల్లరి చూసి చాలా భయపడ్డాం బాబా. మూకుమ్మడిగా దోసుకురావడం, ఆలోచిస్తాడు, తోపులాట, తొక్కిసలాట. అబ్బబ్బా, ఈ రాజకీయ నాయకులు ఎంతకు తెగించారు. చూడండి అంబేద్కర్, అమెరికా కొలంబియా యూనివర్సిటీలో పిహెచ్డి డాక్టరేట్ పూర్తి చేశాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకున్నారు. గొప్ప లాయర్గా భార్యలో కూడా పూర్తి చేశాడు. మీరు తలుచుకుంటే అక్కడ వేలు లక్షలు సంపాదించగలరు. మహారాజులాగా మీ కుటుంబాన్ని పోషించుకోగలరు. మరి ఇక్కడ వారి మిమ్మల్ని బతికించేదాలేదు. ఆ రాజుగారు మీకేమన్నా అయితే ఏం మాట్లాడుతున్నారు? నేను అమెరికా వెళ్ళినా, లండన్ వెళ్ళినా నా కోసమో, నా పళ్ళెంలో పిడికెడు మెతుకుల కోసమో కాదు. కోట్లాది మందిగా అంతరానితనానికి అణచివేతకు బలవుతున్న మన జాతి బ్రతుకుల కోసం, ఆ బ్రతుకుల్లో వెలుగుల కోసం. ముంబై కోర్టులో వాళ్ళ ఉడత ఊపులకు బెదిరిపోయే వాళ్ళు ఎవ్వరు లేరు. నా ప్రాణం పోయినా మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేదు. సరే, నాకు స్వాగతం పలికే పనిలో మీరందరూ చాలా అలసిపోయారు. పనిలో పనిగా కోర్టు దగ్గర మన వాళ్ళు ఎవరెవరు గాయపడ్డారో తెలుసుకోండి. వాళ్ళని మనం కలవాలి. ఇక మీరు బయలుదేరి. అంబేద్కర్ జిందాబాద్, జిందాబాద్. అంబేద్కర్ జిందాబాద్, జిందాబాద్. రమా, నా మాట అంటే నీకు ఏమాత్రం లెక్కలోకి రావడం లేదు. లెక్కలు డొక్కలు తర్వాత చూసుకుందరు కానీ త్వరగా స్నానం చేసి రండి, భోజనం వడ్డిస్తాను. రమా, ఒక్క నిమిషం ఆగు.
ముంబై పోర్టులో ఎంతో అల్లరి చేశారు. లండన్లో నేను 10% ఉన్న బ్రాహ్మణ అగ్రవర్ణాలకి 96% ఉద్యోగాలు ఏం న్యాయమని నిలదీశారు. రాజకీయంగా రాజ్యాంగ రీత్యా నిమ్న జాతులకు ప్రత్యేక గుర్తింపు మనం కోరుతున్నామని వాళ్ళకి అర్థమయ్యింది. మనకు ప్రత్యేకంగా ఉమ్మడి నియోజకవర్గాలలో రిజర్వేషన్ ఉండాలని నేను కోరాను. నిమ్న జాతుల వారి సమస్యలను సమస్త ప్రపంచ దృష్టికి తెచ్చాను. నా పైన ఎన్ని విమర్శలు వచ్చినా దేశభక్తియుత ప్రసంగం చేశాను. వేల సంవత్సరాలుగా మనపై సాగిన అణచివేత, హింస, దౌర్జన్యాలు బ్రిటిష్ పాలనలో కూడా కొనసాగుతున్నాయి. ఏం మార్పు సాధించారు? మా దేశాన్ని పాలించే హక్కు మీకు లేదు అని బ్రిటిష్ వారితో వాదించారు. ఎలా ఉన్నా అంబేద్కర్? బాగానే ఉన్నా గాంధీజీ. తగ్గిందా? నీరసంగా కనిపిస్తున్నావు. తగ్గింది, కానీ ఏదో కొంచెం నలదా. నా పైన కాంగ్రెస్ పైన నీకేవో అభిప్రాయాలు ఉన్నట్టు విన్నాను. నా స్కూల్ రోజు నుండి అంటరానితనం మీద పోరాటం చేస్తూనే ఉన్నాను. కాంగ్రెస్ దీన్ని మత దృష్టితో తోసివేస్తున్నది. అంటరానితనం రాజకీయ సమస్య కాదు. అయినా నేను దీనికి ప్రాధాన్యత ఇస్తున్నాను. కాంగ్రెస్ ఈ సమస్యపై 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది. మీరు మీ సభ్యులు ఈ సమస్యను గుర్తించడం తప్ప మరింకేమీ చెయ్యలేదు గాంధీజీ. మీ సభ్యులకు నిజాయితీ లేదు. నిజంగా మీరు మా అణగారిన జాతుల్ని పైకి తేవాలి అని అనుకుంటే తన సభ్యులకు కొన్ని నియమాలు విధించి అంతరానితనాన్ని కట్టడి చేయాలి కదా. అలా చేశారా గాంధీజీ? స్వరాజ్యం ఇవ్వడంలో బ్రిటిష్ వారికి మనసు రావడం లేదని మీరంటున్నారు. నిమ్న జాతుల పట్ల సవర్ణ హిందువుల మనసు మారలేదని మేమంటున్నాం. మీరందరూ మా ఉద్యమాన్ని ప్రతిఘటించడమే కాకుండా నన్ను దేశద్రోహిగా ఎందుకు చిత్రిస్తూ ప్రచారం చేయాలి? లండన్ రౌండ్ టేబుల్ సమావేశంలో నువ్వు గొప్ప దేశభక్తుడుగా వ్యవహరించావుగా అంబేద్కర్. ఇక్కడ నా మీద ఎన్నో రాళ్లు వేస్తున్నది మీ సభ్యులే కదా. విషయం సూటిగా అడుగుతాను. రౌండ్ టేబుల్ సమావేశంలో నిమ్న జాతులకు రాజకీయంగా కొన్ని ప్రత్యేకతలు, హక్కులు, ప్రాతినిధ్యం ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. ఇది మా జాతికి ఉపకరిస్తుందని మేము భావిస్తున్నాం. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? హిందువులలో భాగమైన నిమ్న జాతులకు రాజకీయ ప్రత్యేకతలకు నేను వ్యతిరేకి. ఇది ఆత్మహత్యా సదృశ్యంగా నేను భావిస్తున్నాను. మీరింత స్పష్టంగా చెప్పాక మీరు మాట్లాడాల్సిన విషయాలు ఏముంటాయి? నేను వెళుతున్నా గాంధీజీ. తొలగించడం కాదు, మన భావాల్లో మార్పులు సాధించడం. కుల నిర్మూలనకు వర్ణాంతర వివాహాలు ఒక పద్ధతి. మన్నించాలి. చివరగా ఒక్క మాటతో ముగిస్తాను. సృష్టి ధర్మంలో ఏది స్థిరమైంది కాదు, ఏది శాశ్వతమైంది కాదు, ఏది సనాతనమైంది కాదు. ప్రతిదీ మారుతున్నది. వ్యక్తికి గాని సమాజానికి గాని మార్పే జీవిత ధర్మం. ఓ మనువాదులారా, ఇది మీ చెవికెక్కుతుందా? ఎక్కదని నాకు తెలుసు. మీతో పోరాడి పోరాడి అలసిపోయి చివరకు నేనే బౌద్ధ మతంలో చేరాను. నాతో పాటు లక్షల మంది చేరారు. స్వాతంత్ర్యం వచ్చి ఎన్నో దశాబ్దాలు గడిచిపోయింది. కుల దోపిడీ రూపం మారిందే తప్ప ఆ దోపిడీ ఇంకా కొనసాగుతూనే ఉంది. అందుకే ఈ 4 మాటలు. ఆగండి, నా వేదన ఇంకా పూర్తి కాలేదు. నిమ్న జాతులలో కొందరికి, అది చదువుకున్న వారికి మేలు జరిగింది. మరి గ్రామాలలో ఉన్న కోట్లాది మంది పేదలకి, నిరక్షరాస్యులకి ఏం లాభం జరుగుతోంది? దారిద్ర్యం దుర్మార్గమైనది. అది మన ఆత్మగౌరవాన్ని, అభిమానాన్ని, ఆలోచన శక్తిని, మర్యాదను మంటగలుగుతుంది. దేశానికి స్వతంత్ర్యం వచ్చి ఎన్నో దశాబ్దాలు గడిచిపోయాయి.
ఇంకా కోట్లాది మంది పట్టెడు మెతుకులు లేక మూడెడు గుడ్డ లేక అల్లాడిపోతున్నారు. ఇలాంటి దేశం కోసమేనా మనమంతా కలలు కన్నాం. నేను ఆనాడే స్పష్టంగా రాశాను. సాంఘిక సమానత్వం కోసం కుల నిర్మూలన, ఆర్థిక సమానత్వం కోసం భారీ పరిశ్రమలన్నీ జాతీయం చెయ్యాలి, నిరుద్యోగాన్ని రూపుమాపాలి, వ్యవసాయం ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాలలో ప్రభుత్వమే పరిశ్రమగా నిర్వహించాలి. అప్పుడే అందరికీ అన్ని సమాన అవకాశాలు కులం పేరుతోనో మతం పేరుతోనో నిరాకరించే పరిస్థితులు పోతాయి. అలా జరిగిన నాడు రిజర్వేషన్లు అక్కర్లేదని చెప్పారు. కానీ ఏం జరుగుతుంది? రిజర్వేషన్ అంటూ మనల్ని ఆడిపోసుకోవడమే తప్ప అసలు గవర్నమెంట్ కొలువులు ఎక్కడున్నాయి? లక్షల్లో బ్యాక్లాగ్ పోస్టులున్న వాటిని నింపరు. ఇక పెరిగిపోతున్న ప్రైవేటు రంగంలో అసలు మన ప్రాతినిధ్యమే లేకుండా చేస్తున్నారు. ప్రైవేటు వాళ్ళకి భూములు ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, రోడ్లు ఇస్తున్నాం, పన్నులు లేకుండా చేస్తున్నాం. ఇంతగా ప్రభుత్వం చేస్తే వాళ్ళు రాజ్యాంగ హక్కుగా ఉన్న రిజర్వేషన్లు మాత్రం అమలు చేయరు. ఎంతకాలం మనల్ని సామాజికంగా ఆర్థికంగా సమానత్వానికి దూరం చేస్తారో అంతకాలం మన రాజకీయాలు, మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోతాయి. వివక్షత, అణచివేత అలాగే కొనసాగిస్తే ఆ అసమాన సమాజాన్ని అణగారిన వర్గాలు తప్పకుండా కూల్చేస్తాయి. అందుకని ప్రైవేటు రంగంలో కూడా రాజ్యాంగం ప్రకారం మన ప్రాతినిధ్యం లెక్క ప్రకారం అమలు కావాల్సిందే. దేశాభివృద్ధిలో పరిశ్రమలు, ప్రభుత్వ రంగం కీలకం. అవి నడవాలి అంటే కార్మికులు మరింత కీలకం. 14 గంటల గొడ్డు చాకిరీ చేసే కార్మికులకు 8 గంటల పనిదినం, యూనియన్లు పెట్టుకునే హక్కు, వాటికి చట్టబద్ధత, కనీస వేతనాలు, ప్రావిడెంట్ ఫండ్, ఆరోగ్యం, మాతా శిశు సంరక్షణ, ప్రసూతి సెలవులు లాంటి 40 చట్టాలు కార్మికుల రక్షణ, సంక్షేమం కోసం అమలుకి తెచ్చారు. వాటన్నిటినీ ఈ రోజు తీసేస్తున్నారు. యూనియన్లకున్న రక్షణలను మార్చేశారు. 12 గంటల పని చట్టబద్ధంగా రుద్దుతున్నారు. సంప్రదింపుల చట్టాన్ని రద్దు చేశారు. వేతనము హక్కుగా కాకుండా చేస్తున్నారు. ఉద్యోగ భద్రత లేదు. రకరకాల పేర్లతో కార్మికుల్ని విడగొట్టి యజమానుల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తున్నారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనం విగ్రహాలకు ఖర్చు పెట్టి నిరుపయోగంగా జాతికి అంకితం చేస్తూ దేశాభివృద్ధికి వెన్నెముక లాంటి ప్రభుత్వ రంగాన్ని, లక్షల కోట్ల దేశ సంపదను కారు చౌకగా తమ అస్మదీయులకు తెగనమ్ముతున్నారు. నా దేశం ఎటువైపు వెళుతుందో అని భయమేస్తుంది. వ్యవసాయ కార్మికుడు, పారిశ్రామిక కార్మికుడు, క్యాజువల్ లేబర్ అనే తేడా లేకుండా అందరినీ సమాన దృష్టితో చూడాలి. ఆహారం, ఇల్లు, ఆరోగ్యం, విద్య, కుటుంబం, విశ్రాంతి, వినోదం, వికాసం, భద్రత అన్నింటా ఉన్నతమైన జీవన ప్రమాణాలతో వేతనాలు శాస్త్రీయంగా అమలు చేయాలి. భూమి మీద ఎవరికి హక్కు ఉండకూడదు. అలాగే భూమి లేని వాడంటూ ఎవ్వరూ ఉండకూడదు. రత్నగిరి, సతారా, నాసిక్ ప్రాంతాలలో ఖోటీ పద్ధతికి వ్యతిరేకంగా ఎన్నో రైతాంగ పోరాటాలు సాగించి ఎన్నో విజయాలు సాధించారు. నేడు వ్యవసాయం గిట్టుబాటు కాక, సరైన రేటు రాక అప్పుల పాలై లక్షల మంది అన్నదాతలు ఆత్మహత్య